హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మీకందరికీ వెరీ 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 హ్యాపీ సండే అండి. సండే అంటే ఫన్ డే అని అందరికీ తెలిసిన విషయమే. బట్ ఈరోజు ఫన్తో పాటు ఒక ఫ్రస్ట్రేటెడ్ న్యూస్ కూడా మీకు చెప్పాలని నేనైతే అనుకుంటున్నాను. నిజంగా నిఖిల్ అండ్ కావ్య ఫ్యాన్స్ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సో ఈ రోజుతో నిఖిల్ అండ్ కావ్య ఫ్యాన్స్కి ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ చూస్తే సో అది ఏంటి అని అనుకుంటున్నారా? ఇది నా మాటలు కాదండి. నేనెప్పుడు ఎవరికి అగైనెస్ట్ అయితే కాదు. బట్ అక్కడ జరిగిన సన్నివేశం మాత్రమే మీదందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఈరోజు శ్రీముఖి అయితే లవ్ థీమ్లో నిఖిల్ని పిలిచి నీ లవ్ స్టోరీలో ఇప్పటి వరకు ఎన్నెన్నో జరిగిపోయాయి. క్లమ్జీగా అసలు కన్ఫ్యూషన్స్తో చాలా డిఫరెంట్గా ఉంది. బట్ ఇప్పుడు నీ లవ్లో ఇంకొక ఛాన్స్ ఇస్తావా? మళ్ళీ నేను లవ్ చేసేదానికంటే వై నేనెందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ వేసి, ఎవరి లైఫ్స్లో వాళ్ళు బిజీగా చాలా హ్యాపీగా ఉన్నప్పుడు నేనెందుకు మళ్ళీ వాళ్ళని నేను డిస్టర్బ్ చేయడము, నా లైఫ్లోకి రమ్మని అడగడము, ఇవన్నీ నేను ఇక చేయను. సో ఇంతటితో ఇది ఎండ్ అన్నట్టుగా ఒక పోస్ట్ రాసి దాన్ని జస్ట్గా ఫైర్ పెట్టేసి దాన్ని అంటించేసి అక్కడ పడేస్తారు. సో దీంతో ఇది ఎండ్ అన్నట్టుగా చెప్తారు. మేబీ ఇంకెవరైనా నా లైఫ్లోకి రావచ్చు, లేదంటే మా పేరెంట్స్ చూసిన వాళ్ళని నేను మ్యారేజ్ చేసుకోవచ్చు. సో లవ్ అయితే ఎండ్ కాదు, కానీ ఈ లవ్ స్టోరీ